కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ను 6 నెలల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించినప్పటికీ నేటికి రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక్క శాంపిల్ కూడా తనిఖీలు చేయలేదని విశాఖ బీజేపీ నగర అధ్యక్షులు రవీంద్ర మేడపాటి అన్నారు. శనివారం నగరంలోని పేదవాల్తేరు వద్ద ఉన్న రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబ్ ను బీజేపీ ప్రతినిధుల బృందం పరిశీలించి ల్యాబ్ నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ అన్ని వసతులతో ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ నేటికి శాంపిల్స్ ను ప్రైవేట్ ల్యాబ్ కు పంపుతున్నారని, దీంతో లక్షల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరుగుతోందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ పైన ఏదైనా ఇవ్వాలంటే రైట్ పవర్స్ ఫుడ్ అండ్ లిస్ట్కే ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి మన ఫిబ్రవరిన మోడీ గారు స్టార్ట్ చేశారు. మోడీ గారు వర్చువల్గా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ 5 crores లో ఇది మైక్రోబయాలజీ ల్యాబ్ అనాలిసిస్కి పర్పస్కి యూజ్ చేశారు. మనకి మైక్రోబయాలజీ అంటే కెమికల్ 2 ఉంటాయి మనకి ఫుడ్ టెస్టింగ్. సో ఇది మైక్రోబయాలజీ అంటే ఫుడ్ పాయిజన్ సంబంధించింది, ఏదైనా బ్యాక్టీరియా ఉందా లేదా అని తెలుసుకునేదానికి ఈ ల్యాబ్ అంటే మైక్రోబయాలజీ ల్యాబ్. అంటే కెమికల్ అనాలిసిస్ మిగతా రేమైంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి 5 crores ఇది అయిపోయింది. నెక్స్ట్ 6 crores బేసిక్ ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ 2 crores వచ్చి ఉంది. అంత ప్రాసెస్లో రిమైన్ 4 crores సంబంధించి ప్రాసెస్లో ఉందని చెప్పారు. ఇంకా 9 crores ఎట్టి పరిస్థితుల్లో అయినా 3 months ఓపెన్ చేస్తాము అని డైరెక్టర్ గారు అంటున్నారు. కల్తీ అయిందని తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేయడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా దేవాలయాల మీద ప్రసాదాలన్నీ కూడా తనిఖీలు చేయడం మనం గమనిస్తున్నాం. ఆ సందర్భంగా విశాఖపట్నంలో గత ఫిబ్రవరి నెలలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభమైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న స్టేట్ ల్యాబొరేటరీకి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ల్యాబ్ ఇంతవరకు పని ప్రారంభం కాలే. 6 నెలలైన ఒక్క శాంపిల్ కూడా ఇక్కడ టెస్ట్ చేయలేదంటే అధికారుల తాలూకా నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఒకసారి గమనించవచ్చు. వీరు ఇక్కడ టెస్ట్ చేయకుండా దాన్ని ప్రైవేట్ ల్యాబ్ పంపించి 15 నుంచి 20 వేలు బిల్లు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలా అనేక లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దుర్వినియోగం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులన్నీ కూడా దుర్వినియోగం జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి అధికారులు మేము ఈరోజు అడుగుతున్నాం, మీరంతా కూడా చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎందుకంటే సరిగ్గా టెస్టులు జరగక కల్తీ రోజుకి పెరిగిపోతున్న సందర్భంలో ఆ కల్తీ పదార్థాలు తిని అనేక రుగ్మతలకు ప్రజలు గురవుతున్నారు, క్యాన్సర్ లాంటి మహా వ్యాధులకు గురవుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి త్వరితగతిన దీన్ని పూర్తి చేసి ఏదన్నా సహకారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి, మీరు ఉపయోగించుకోవడంలో ఎక్కడ గ్యాప్ ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ త్వరితగతిన అంటే రానున్న 2-3 నెలల్లోనే దీన్ని పూర్తి స్థాయిలో పరీక్షలకు సిద్ధంగా ఉంచాలని చెప్పి కోరుతున్నాం. ఈ సమస్యను ఏమైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది? ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. గత 2 నెలల క్రితం ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ వారు చెప్పిన దాన్ని బట్టి ల్యాబ్ టెక్నీషియన్స్ సరిగా లేరన్నారు. ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఇంకా వీళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏదో ఉందో దాన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. దీనికి సంబంధించిన నిధులని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అధికారులు త్వరితగతిన దాన్ని పూర్తి చేసుకుని పని ప్రారంభించాలి.